సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపాభాగ్యతను బట్టి దేవుడు గడిచిన వారమంతా కూడా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమం అనుగ్రహించి మన జీవితంలో మరొక నూతన వారాన్ని కలుగజేసి పరిశుద్ధున్న దేవుని యొక్క సన్నిధానంలో కొంత సమయం గడిపేటువంటి భాగ్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ దినము ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ దినంన మన భారతదేశానికి 78 సంవత్సరాలు నిండుకొని 79వ స్వాతంత్ర దినోత్సవంలోకి మనం ప్రవేశించి ఉన్నాము. ఈ 79 సంవత్సరాలు మన భారతదేశం స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెల 15వ తారీఖున మనం ఏదో చాలా సంతోషంగా ఆనందంగా మనము సంబరాలు చేసుకుంటాం. కానీ నిజంగా భారతదేశంలో జీవిస్తున్నటువంటి మనకు స్వాతంత్రం లభించింది అని మనం ఆనందపడటం ఒక్క దినం మాత్రమే కాదు. నిజంగా ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఎంతో స్వాతంత్రత అనుగ్రహించినటువంటి భారతదేశంలో భావ స్వేచ్ఛ ప్రకటన అనుగ్రహించినటువంటి చట్టంలో భారతీయుడిగా గర్విస్తున్నాను, భారతీయుడిగా ఆనందిస్తున్నాను, భారతీయుడిగా నా దేవుని నేను మహిమపరుస్తున్నాను. అయితే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పి అందరం కూడా శుభాకాంక్షలు తెలుపుకున్నాము. అనేక మాధ్యమికాల ద్వారా అనేకమైన విధానాల ద్వారా మన యొక్క భారతీయతను, మనకున్నటువంటి ఆ ఔన్నత్యాన్ని, మనకున్నటువంటి ఆ ప్రీతిని అందరికీ మనం తెలియచేసుకున్నాం. అది చాలా సంతోషం. అయితే ఈ దినము మన జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రత వచ్చి ఉన్నదా? ఆధ్యాత్మికమైన స్వాతంత్రత వచ్చినట్లయితే మనము నిజంగా ఆనందించవలసిన వారమే. మానవుడు ఆధ్యాత్మికంగా స్వాతంత్రతను పొందుకోవటం కొరకు అనేకమైనటువంటి మార్గాల్ని మానవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఒకరు ఒక విధంగా, ఇంకొకరు ఇంకొక విధంగా వారి స్వాతంత్రత పొందుకోవటం కొరకు, వారి స్వేచ్ఛను వారు అనుభవించడం కొరకు, వారికి ఇచ్చినటువంటి భావ ప్రకటన అనుభవించడం కొరకు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా మంచివే. కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రం లభించడం కొరకు మనం అనేక విధాలుగా పరితపిస్తూ ఉంటాం. ఈ దినము నిజముగా మనకు స్వాతంత్రం వచ్చినదని మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో మనం ఇంకను కూడా సరైనటువంటి ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని పొందుకొని ఉన్నవారిగా మనం లేము. ఆధ్యాత్మికమైన స్వాతంత్రత మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని, మన ఆధ్యాత్మిక స్థితిని దేవుల్లో ఎదుగందింప చేస్తుంది. అయితే ఈ దినము ఆధ్యాత్మికమైన స్వాతంత్రం పొందుకుంట కొరకు కొన్ని విషయాలు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మికమైన స్వాతంత్రత మనకు వచ్చినట్లయితే నిజముగా మనము సంతోషభరితులమే, నిజముగా మనం ఆనందించవలసిన వారమే, నిజముగా మనమంటే నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమే. అయితే ఈ దినము ఒక మూల వాక్యం నేను తీసుకోవాలని ఇష్టపడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. రోమన్స్ 8th chapter 28th verse. అక్కడ ఏమని ఉన్నది అని అంటే, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందవు మహిమగల స్వాతంత్రం పొందుదనను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపర్చిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. ఈ మాటలు కొద్దిసేపు దేవుడు మన వెనుకల్లో దీవించిన గాక. ఈ మూల వచనంలో నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనం, అది ఒక క్రైస్తవేతరులమా అనేది తర్వాత విషయం. మానవున రూపం ఎత్తిన ప్రతి ఒక్కరం కూడా మనము స్వాతంత్రత పొంది ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. చిన్నపిల్లలను అడిగితే మా తల్లిదండ్రుల యొక్క వారి యొక్క సంఖ్యలో మేము బంధింపబడి ఉన్నాము అని అంటున్నారు. ఒక భార్యను అడిగితే భర్త యొక్క సంఖ్యలో విడిపింపబడి ఉన్నాము. ఒక భర్తను అడిగితే భార్య యొక్క సంఖ్యలో విడిపింపబడి ఉన్నాము. లేకపోతే ఒక తల్లిదండ్రులను అడుగుతుంటే బిడ్డల యొక్క చేష్టల వలన తల్లిదండ్రులు బంధింపబడి దాసంలో నింపబడిన వారిగా ఉన్నారు. ఇదేమన్నా గమనించినట్లే ప్రతి తండ్రి యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంటున్నది. వారికి సరైన స్వేచ్ఛ అనేది తల్లిదండ్రులకు లేదు. ఇదేమన్నా పిల్లలకు కూడా సరైన స్వేచ్ఛ అనేది పిల్లలకి లేదు. కానీ స్వేచ్ఛానుసారమైనటువంటి జీవితం వారు జీవిస్తున్నాము అనే తాత్కాలికమైన ఆనందం పొందడం మాత్రమే జరుగుతుంది. కానీ శాశ్వతమైన పరిష్కారం అనేది మానవుడికి కలగట్లేదు. అందునిమిత్తమే
మనం మహిమ కలిగినటువంటి స్వాతంత్రం పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. అసలుకి మనం గమనించినట్లయితే స్వాతంత్రం అనగా ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అందరికీ తెలిసినటువంటిదే. బానిస సంఖ్యల నుండి విడుదల పొంది స్వేచ్ఛగా జీవించటమే స్వాతంత్రము. ఏ బానిస ఏదైనా మానవుడు ఏ వాటికి బానిస అయిపోయి ఉన్నాడు. ఒకరు డబ్బు కొరకు బానిస అయిపోయి ఉన్నారు, ఒకరు అనారోగ్యతకు బానిస అయిపోయి ఉన్నారు, ఒకరు ఇంకొక మనిషి యొక్క చేతుల్లో బానిసలు అయిపోయి ఉన్నారు, ఒకరు ఒక చట్టానికి బానిసలు అయిపోయి ఉన్నవారుగా ఉంటున్నారు, ఇంకొక విధంగా బానిసలు అయిపోతున్నారు. ప్రేమికుల కొరకు బానిసలు అయిపోతున్నారు. ప్రేమించిన వాడు ప్రేమికురాలికి బానిస అయిపోయి జీవిస్తున్నాడు. ప్రేమించిన వ్యక్తి ప్రేమించి నోడితో బానిస అయిపోయి జీవిస్తున్నది. ఇది కొంత తాత్కాలికంగా నడిపించబడి ఆ బానిస సంఖ్యలో నుండి బయటకు రాలేక ఆ బానిస సంఖ్యల నుండి బయటకు విడుదల పొందుకొని స్వాతంత్రం సంపాదించడం కొరకు ఈ దినం గమనించినట్లయితే అనేకమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. కానీ నేను ఇచ్చేటువంటి ఈ యొక్క బోధ, నేను ఈ దినం ప్రకటించేటువంటి నీ కొరకు నా కొరకు దేవుడు ప్రకటించేటువంటి వాక్యం ఏంటో తెలుసా? పాపం అనే బానిస సంఖ్యల నుండి మనం విడుదల పొందుకొని స్వేచ్ఛగా జీవించినట్లయితే మనం మహిమ కలిగిన స్వాతంత్రంతో పొందుకున్న వారమని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతున్నది. మనము కొందరు భ్రష్టత్వానికి బానిసలైపోయి ఆ భ్రష్టత్వంలోనే వారు జీవిస్తూ ఆ భ్రష్టత్వం అనే క్రియల్లో వారి జీవితాలు అంతమైపోతున్నాయి. భ్రష్టత్వం అనే క్రియల్లోనే వారి జీవితాలు ముగించబడుతున్నాయి. భ్రష్టత్వం అనే వాటితోనే వారి జీవితం కొనసాగించబడుతుంది. ఆ భ్రష్టత్వంలోనే వారి జీవితం లయమైపోతున్నది. అట్లా లయమైపోకుండా ఉండాలి అని అంటే మొదట ఇటువంటి బానిస సంఖ్యల నుండి మానవులమైన మనమందరం విడిపింపబడాలి. మానవులమైన మనమందరం ఆ సంఖ్యల నుండి విడిపించబడిన వారిగా మనకు స్వతహా స్వాతంత్రత ఆధ్యాత్మికంగా పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ మాటల్లో నుండి మనము మహిమగల స్వాతంత్రంని ఏ విధంగా పొందుకొని ఉన్నామో అనే విషయాలు తెలుసుకుంటానికి గాను అందుకనే భక్తుడు రాస్తాడు కదా, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది. 2 పేతురుకు 2 Peter's 2nd chapter 19th verse అక్కడ ఏమని ఉన్నది అంటే, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తమని చెప్పుదురు. ఒకటి దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఇది చాలా అద్భుతమైన మాట. మనం అనుకుంటుంటాం, నేను స్వాతంత్రతను నేను పొందుకొని ఉన్నాను, నాలో స్వాతంత్రత అనేది ఉన్నది, నేను స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఈ మాట ద్వారా మనకు అర్థమవుతున్నది ఏమిటో తెలుసా? మనలో సరైన స్వాతంత్రత పొందుకోకుండా భ్రష్టత్వమైన క్రియలు అనగా మానవుడిని ద్వేషించేటువంటి క్రియలు, మానవుడిని అపహాస్యం చేసేటువంటి క్రియలు, మానవుడిని దిగజార్చేటువంటి క్రియలు, ఇతర మానవుడిని తనకంటే చాలా చులకనగా మాట్లాడేటువంటి మీన్ మెంటాలిటీ కలిగినటువంటి మానవుడు ఎప్పుడైనప్పటికీ కూడా ప్రమాదకారియే. ఆ మానవుడు ఇతర వ్యక్తుల్ని బానిస సంఖ్యలో ముంచి వాళ్ళని జీవితాన్ని నాశనం చేస్తూ వారి జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఈ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏమిటో తెలుసా? మనలో ఆ భ్రష్టత్వమైన క్రియలు, దేవునికి ఆయాసమైన క్రియలు నీలో ఏమైనా ఉన్నవేమో దాన్ని సరిచూసుకొని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తుడు సెలవిస్తున్నాడు కదా, దేవా నాలో నాయన తల్లి గర్భంలో నాయన రూపింపబడక ముందే నా యొక్క జీవితం ఏంటో, నా స్థితి ఏంటో, నా గతి ఏంటో, నా పరిస్థితులు ఏంటో ఎరిగినటువంటి దేవుడు కదా. నేను జీవిస్తున్నది నీ కొరకే అని చెప్తున్నటువంటి ఆ భక్తుడు ఏమనంటున్నాడు తెలుసా? ఇంకా కొద్ది ముందు కొనసాగితే, ఇగో నేనే ఈ భూమి పతనమ పాపినై, నేను ఇంతకు ముందైతే దుర్మార్గుడిని దూషకుడిని అని చెప్తూ ఇప్పుడైతే క్రీస్తు ఖైదీని అని అంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈ దినమా అటువంటి భ్రష్టత్వమైన క్రియల నుండి నేను విడిపింపబడాలని, అటువంటి భ్రష్టత్వమైన క్రియ మార్గంలో మనలో నుండి పోవాలని, మనము దేవునికి ఇష్టకరమైనటువంటి మహిమ కలిగిన స్వాతంత్రత పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఈ దినము మన మహిమ కలిగిన స్వాతంత్రం ఏ విధంగా మనం పొందుకోవాలో, వేటి నుండి మన స్వాతంత్రం పొందుకోవాలో కొన్ని విషయాలు, ఒక 3-4 విషయాలు తెలియజేస్తాను. ఈ యొక్క అంశాన్ని నేను దాదాపుగా 3 విధాలుగా నేను డివైడ్ చేసుకున్నాను. మొదటి అంశం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మనము వేటి నుండి స్వాతంత్రం పొందుకోవాలి, అది నా మొదటి అంశము. రెండో అంశాన్ని, ఈ స్వాతంత్రం మనం ఎప్పుడు పొందుకోగలుగుతాము. మూడో అంశం గురించి, స్వాతంత్రం పొందిన వారు ఎలా ఉండాలి. ఈ 3 విషయాల్లో నుండి
కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటగా మనం స్వాతంత్రం వేట నుండి పొందాలనేది గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో సెలవిస్తున్నది ఏమిటంటే 116 సంకీర్తనలో మనం గమనించినట్లయితే 16వ చరణంలో ఈ విధంగా రాయబడి, యెహోవా నేను నిజంగా నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఈ దినము మానవుడు అనేకమైన కట్లలో బంధింపబడిన వాడిగా ఉంటున్నాడు. ఈ దినము మానవుడు కట్లలో బంధింపబడి వాటిలో నుండి బయటకు రాలేక వారి జీవితాల్లో అగాంతరంగా ముగించుకుంటున్నారు. ఈ దినము మానవుడు ఏ కట్ల చేత బంధింపబడి ఉన్నాడో ఆ కట్ల నుండి రావలేకపోతున్నాడు. ఒక మనిషిని చూచినట్లయితే వాడు ఎలా ఉంటున్నాడు అనంటే మతము అనే ఒక బానిసకరమైన కట్లలో బంధింపబడి ఉన్నాడు. కులము అనే బందీలో కట్లలో బంధింపబడి ఉన్నాడు. లేకపోతే నాది ఒక వర్ణము అనే ఒక అందుట్లో కట్లలో బంధింపబడి ఉన్నాడు. రెండోది ఒక కులం కంటే ఇంకొక కులము గొప్పదని చెప్పుకుంటూ ఆ కట్ల చేత తక్కువ కులం వారు అని ఎంచుతూ వారిని తక్కువగా వారిని కించపరుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవన్నీ భౌతికకరమైనటువంటి కట్టుబాట్లు అయితే ఆధ్యాత్మికమైన కట్టుబాట్లు ఏమిటో తెలుసా? మానవుడు దేవుని మాటలోకి రాలేక వాడి సొంత విధానంలోకే, వాడు అనుకుంటున్నటువంటి విధానంలోనే వాడు జీవించాలనుకున్న జీవితానికే వాడు ఇష్టపడుతున్నాడు తప్ప దేవుని మాటకు అనేది లోబడక వాడు ఆ కట్లలోనే బంధింపబడి ఉన్నాడు. అందుకనే దైవజనుడైనటువంటి భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు, దేవా నేను నీ సేవకును, నీ సేవకురాలి కుమారును, నా కట్లన్నీ విప్పి ఉన్నావు. అయితే మనం ఎలా రావాలి అని ఆ కట్లలో నుండి మనం స్వాతంత్రత పొందుకోవాలి. ఎలాంటి స్వాతంత్రత? మన జీవితంలో దేవుడు ఈ దినం పిలిచినప్పుడు, దేవా నా ఆత్మ సిద్ధపాటుగా ఉన్నది, నేను మీ రాజ్యానికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మనం అనగలుగుతున్నామా? ఈ దినము మనం ఏ బందీఖానలో బంధింపబడి ఆధ్యాత్మికంగా మనం పతనమైపోతూ దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దేవునికి అయోగ్యకరమైనటువంటి బ్రతుకులో మనం బ్రతుకుతున్నామా? దేవుని దుఃఖపరిచేటువంటి కట్లలో మనం బంధింపబడి దేవుని బాధపరుస్తున్నామా? అది కాదు కదా. చాలా మంది క్రైస్తవులు చేసేటువంటిది ఏమిటో తెలుసా? దేవాన్ని నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను కనపరుస్తున్నాను అని చెప్పుకుంటారు. వారిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. వారు ఏ కట్లలో బంధింపబడి ఉన్నారు? ఒకటి, పేరు ప్రఖ్యాతుల్లో వారు బందీ అయిపోయి ఉన్నారు. రెండోది, వారి సంఘమే గొప్పదని చెప్పుకునేటువంటి ఆధ్యాత్మికమైన చీకటి బంధకాల్లో కొన్ని సంఘాలు మునిగిపోయి ఉన్నాయి. మూడోదిగా చూసినట్లయితే వారికంటే ఇతరులను కించపరిచి తక్కువ చేసేటువంటి క్రియల్లో ఆ బందీఖానలో బంధింపబడిన వారుగా ఉంటున్నారు. నాలుగోదిగా ఏమిటో తెలుసా? వారి ఆధ్యాత్మిక స్థితిని వారి స్వప్రయోజనాల కోసం నాశనం చేసుకున్నటువంటి విశ్వాసులు, సేవకులు ఎంతమంది లేరు? నేను ఎవరో ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు, లేకపోతే ఒక సేవకుడి గురించి నేను మాట్లాడలేదు. ఈ దినం ఆధ్యాత్మికంగా మానవుడు ఎందుకు బందీగా చీకటి బంధకాల్లో బంధింపబడి ఉన్నాడు అనంటే, ఎందుకు మానవుడు స్వాతంత్రతను పొందుకోలేకపోతున్నాడంటే వాడు అనేకమైన కట్లలో బంధింపబడి ఉండి దేవునికి అయిష్టకరమైనటువంటి మార్గంలో వాడు జీవిస్తూ, దేవుని దుఃఖపరుస్తూ, దేవునికి వ్యతిరేకరమైన క్రియలు చేస్తూ, దేవుని ఆయాసపరుస్తూ వారి మనుగడని వాడు కొనసాగిస్తున్నాడు. అందుకని ఆ బంధకములన్నిట్లో నుండి స్వాతంత్రత పొందుకోవాలని, ఏదో స్వాతంత్రత వచ్చింది సంతోషమే. యాజ్ అ ఇండియన్ వీ హ్యావ్ టు బి ప్రౌడ్. బట్ వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ ఫ్రీడమ్? మన ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రత ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? దేవుని యొక్క పాద సన్నిధిలో తప్ప వేరే చోట ఎక్కడ రాదు. దేవుని యొక్క మాట ద్వారా మనకి తప్ప వేరే మార్గం లేదు. దేవుని పాద చరణం తప్ప వేరొక మార్గం లేదు. ఈ మార్గంలో కొరకు మానవుడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమే. ఎప్పుడైతే, అందుకనే పరిశుద్ధ లేఖన గ్రంథం, ఈ బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఎవడైనను విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనను విని వారి ప్రార్థనకి జవాబు ఇస్తాను అని అంటున్నారు. అయితే మనలో విరిగి నలిగిన హృదయం అనేది ఉన్నదా? ఏ భ్రష్టత్వం చేత ఏ కట్ల బాటల్లో మనం మలిగిపోతున్నాం? అయ్యా నా కులం వారు యేసు ప్రభు నమ్ముకుంటే ఇదిగో నన్ను వెలివేస్తారు అని అనుకొని వాటిల్లోనే ఉండిపోతున్నావా? లేకపోతే నా గృహం, నా ఇంటి వారు నాకు దూరం అయిపోతారు. ఎవరైనా ఒక దిన మనం దూరం అయిపోవలసిన వారమే. ఈ భూలోకాన్ని విడిచిపెట్టవలసిన వారు. విడిచిపెట్టిన తర్వాత ఒక పెట్టెలో పెట్టుకునే
వెళ్ళటమో లేకపోతే ఒక పాడి కట్టుకొని తీసుకొని వెళ్ళి కాల్చివేయటమో పాతి పెట్టడమో జరుగుతుంది. కానీ నీవు ఇక్కడ ఉన్నటువంటి ఆ కట్టుబాట్లు నీతో కలిసి రావు కదా. కానీ నీతో కలిసి వచ్చేది ఏమిటో తెలుసా? నీ ఆధ్యాత్మికమైన స్వాతంత్రత దేవుని యొక్క రాజ్యంలోనికి చేరుస్తుంది అనేది నువ్వు గమనిస్తున్నావా? అందుకనే భక్తుడు యెహోవా నేను నీ సేవకుడును, నీ సేవకుడు రెండోసారి చెప్తూ నీ సేవకురాలి కుమారుణ్ణి అని ఇక్కడ భక్తుడు 116 సంకీర్తన 16 వచనంలో అక్కడ రాయబడినట్లుగా తెలుస్తుంది. అదే భక్తుడు 107 సంకీర్తనలో కూడా ఒక మాట రాస్తున్నాడు. ఏమని అక్కడ మనకి కనిపిస్తుందో మనం దయచేసి ఆ మాటలను కూడా చూద్దాము. ఏమని అంటున్నాడంటే 107 సంకీర్తన 11వ వచనము 14వ వచనము చూద్దాం. 107 సంకీర్తన 11 చూద్దాం. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారములోను అని అంటూ నివాసం చేయవారి హృదయమును అని అంటూ 14వ వచనం వారి కట్లను తంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించదను. నీకు స్వాతంత్రత ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఏ ఒక్క చీకటి బంధకంలో మనం బంధింపబడి ఉన్నామో, లేకపోతే ఏ మరణకరమైనటువంటి బంధకంలో మనం బంధింపబడి ఉన్నామో వాటి నుండి విడుదల ఇవ్వగలిగేది నా యేసు. నా ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో ప్రతి ఒక్క మాట, ఆయన మాట సజీవమైనటువంటి మాట, అది జీవింప చేసేటువంటి మాట, అది బ్రతికించేటువంటి మాట, అది స్వస్థత అనుగ్రహించేటువంటి మాట, అది బంధకంలో ఉన్న వారికి విడుదలిచ్చేటువంటి మాట ఉన్నది. అందుకని ఈ మాటను ఎత్తి పట్టుకొని మనం ప్రార్థించినప్పుడు మనలో మహిమ కలిగిన స్వాతంత్రత పొందుకునేటువంటి అనుభవంలోకి మనం వెళ్తాం. మనం ఎలా ఉంటామంటే స్వాతంత్రతను పొందుకున్న వారిగా మనం ఉంటాం. రెండో విషయం చూస్తే పాపం అనే దాస్యం నుండి మనం స్వాతంత్రత పొందుకోవాలి. ఏది పాపము అని మనం ఆలోచన చేసినట్లయితే రండి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం వెళ్ళినట్లయితే అక్కడ గమనించినట్లయితే 12వ వచనం నుండి అక్కడ కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి. ఈ దినమున మానవుడి మీద ఏలుబాటు చేస్తున్నది ఏమిటో తెలుసా? పాపమే పరిపక్వమై అది ఏమి చేస్తుందంటే రోగాన్ని తీసుకొని వస్తుంది. ఆ రోగము పరిపక్వమై మానవుడికి మరణాన్ని తీసుకొని వస్తుంది. మానవుడు ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక దినాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. కానీ పాపము చేసి మనం నరకాగ్నికి వెళ్ళకూడదనే కదా దేవుని యొక్క నిశ్చయత. దేవుడు నిన్ను ఈ భూమి మీద ఎందుకు ఉంచున్నాడో తెలుసా? మనము ఆ యొక్క నరకాగ్నిలో కాల్చబడుకోకుండా ఇకనైనా నా కుమారుడు తెలుసుకుంటాడు, ఇకనైనా నా కుమార్తె తెలుసుకుంటుంది, ఇకనైనా వారు నిజమైనటువంటి మార్గంలోకి వస్తారు. ఎట్లా అంటున్నారు తెలుసా? నేనే మార్గంను సత్యంను జీవంనై ఉన్నాను అన్నటువంటి ఆ సత్యమైనటువంటి మార్గంలోకి, ఆ జీవమైనటువంటి మార్గంలోకి మానవుడు రావాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మానవుడు ప్రయాసతో వాడి జీవితం వెళ్తుంది. పాపం అనే దాస్యపు శృంఖలాల క్రింద మానవుడి యొక్క మనుగడ వెళ్తుంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఒక మాట చేత పిలుస్తున్నాడు. ఏమిటో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నాడు. వచ్చి మీ ప్రయాస అంతటి నా మీద వేయండి, నేను మీ కాడిని సులువు చేస్తానని అంటున్నాడు. ఈ దినం మానవుడు కాడిని సులువు చేయటం కొరకు కొండలెక్కుతున్నాడు, గుట్టలెక్కుతున్నాడు, ఉపవాసాలు చేస్తున్నాడు, వ్రతాలు చేస్తున్నాడు. కానీ వాడి ప్రయాసం నుండి విడుదల రాలేకపోతున్నాడు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి జీవ గ్రంథం ఏమని చెప్తుందంటే నీ ప్రయాస నాపై వెయ్యి, నీ కాడిని సులువు చేసుకో. నువ్వు కాదయ్యా మోయవలసింది, నీ పక్షంన నేను నా కుమారుని పంపించాను, నీ పక్షంన నీ పాపం అంతటిని తుడిచివేట కొరకు నా కుమారుడు యొక్క రక్తాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించున్నాను. కాబట్టి ఇదిగో నా కుమారుడు ప్రయాస మోస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నిన్ను నిర్మించి నిర్మాణకుడిని కాబట్టి నీ పక్షంలో కూడా నేను మోయటానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి ఈ దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ఏమిటో తెలుసా? ప్రయాసతో ఉన్నటువంటి మన జీవితాలు, ఆ పాపం అనే బంధకంలో బంధింపబడినటువంటి మన జీవితాలు విడుదల పొందుట కొరకు దేవుడు నన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ ప్రేమను దేని కొరకు తెలుసా? నీకు నాకు స్వాతంత్రతను అనుగ్రహించడం కొరకు, నీకు నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వటం కొరకు, ఆ మహిమ కలిగినటువంటి రాజ్యంలో స్వాతంత్రతను పొందుకొని నివసించటం కొరకు ఆయన నన్ను వేడుకొంటున్నాడు. ఇది నువ్వు గమనిస్తున్నావా? నా ప్రియ సహోదరుడా,
పాపం అనే దాస్యంలో నుండి స్వాతంత్రత పొందుకోవాలని నా దేవుడు కోరుకొచ్చినాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేని నుండి మన ధర్మశాస్త్రం నుండి స్వాతంత్రత మనం పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు. మనం ఏమిటి అని గమనించినట్లయితే గల్తీలకు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకి తెల్లంగా మనకి కనిపిస్తుంది. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 నుండి 21 నుండి మనం చదివినట్లయితే 31వ వచనం వరకు చాలా అద్భుతమైన మాటలు అక్కడ కనిపిస్తున్నాయి. ఏమని గమనించినట్లయితే, ధర్మశాస్త్రం లోబడి ఉండగోరు వాళ్ళారా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వాతంత్రం రాలి వలన ఒకడిని 2 కుమారులను అబ్రహామును కలిగి ఉన్నారని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వాతంత్రం రాలి వలన పుట్టినవాడు వాగ్దానము. అంటే ఎందుకు ఈ మాట నేను చదివి ఉన్నానంటే, నేను ధర్మశాస్త్రంలో నుండి అనే ఆ కాడి నుండి విడుదల పొందుకొని మనము ఆయన స్వకీయమైన కుమార్తెగా మనం మార్చబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కుమారుడిగా ఉంటే ఎంత గొప్ప కృపా బాధ్యత. నిజముగా మన కుమారుడు మన మాట వింటూ ఉంటే మనం ఎంత సంతోషపడతాం. మన కుమార్తె మన మాట వింటున్నప్పుడు మనం ఎంత ఆనందపడతామో, అట్లా కాకుండా మన కుమారుడు మన కుమార్తె మన బిడ్డలు కనుక మన మాట విన్నప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ కలుగుతుంది, ఎంత దుఃఖం కలుగుతుంది. ఈ మాటల నుండి మనం గమనించవలసింది ఏమిటో తెలుసా? ధర్మశాస్త్ర యుక్తమైనటువంటిది అయితే కనుక ఇదిగో ఏదైనా సరే మోషే ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేసినట్లయితే కనుక వాడిని రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. కానీ నా ప్రభు, నా యేసుక్రీస్తు ప్రభు వారు ఈశ్వర రీతికి లోకంలోకి వచ్చి ఆయన చెప్పింది ఏమిటో తెలుసా? నువ్వు తప్పు చేయటం కంటే కూడా ముందుగానే అది తప్పు అని నీకు తెలుసున్నప్పుడు ఆ తప్పు చేయకుండా అది నీకు మేలు కదా అని అంటున్నాడు. ఎంత గొప్ప కృపా బాధ్యత. ఈ వాక్యాన్ని చాలా మనము నెమరు వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పు చేసే ముందు మనం ఒక ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. తప్పు చేస్తున్నప్పుడు దేవుడు గమనిస్తున్నాడని ఒక భయం మనలో ఉండాలి. అందుకని సామెతల గ్రంథకర్త రాస్తారు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాడు పాపం నాకు దూరంగా పారిపోతాడు. అంటే ఆ మాట వేరే విధంగా ఉంది, కానీ అర్థమయ్యే విషయంలో చెప్తున్నాం. పాపం నాకు దూరంగా మనం పారిపోవాలి. దేవుని చేత అసహ్యత పుట్టించుకునే వారుగా ఉండకూడదు, గర్విష్టమైన హృదయం కలిగిన వారుగా ఉండకూడదు, దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా మనం ఉండకూడదు. కాబట్టి మనము ఆ ధర్మశాస్త్ర యుక్తమైనటువంటి కాకుండా కృప కాడి క్రిందకి మనం రావాల్సిన వారమై ఉన్నాం. మనలో దేవుని కృప ఉండబట్టే మనమంటూ జీవిస్తున్నాం. మనలో దేవుని యొక్క కృప బాధ్యత ఉండబట్టే మనమంటూ సజీవులుగా ఉన్నాం. మనతో దేవుని యొక్క కనికరం ఉండబట్టే మనమంటూ సజీవులుగా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ వాత్సల్యత మన మీద చూపించబట్టే మనమంటూ సజీవులుగా ఉన్నాం. అందుకని నువ్వు ఎంత భయంకరమైన ఆయాసమైన క్రియలు నేను చేస్తున్నా, నా దేవుడు ఆయన ప్రేమామృత దారుడు కాబట్టి ఆయన క్షమిస్తానే ఉన్నాడు, ఆయన కరుణిస్తానే ఉన్నాడు, ఆయన దయ చూపుతానే ఉన్నాడు, ఆయన కనికరాన్ని చూపిస్తానే ఉన్నాడు. కానీ నువ్వు ఆ ధర్మశాస్త్ర కాడి నుండి కృపగలిగిన కాడి క్రిందకి రావాలి. ఆ కృపగల కాడి నీకు స్వాతంత్రతను అనుగ్రహిస్తుందని ఈ మాట ద్వారా అర్థమవుతుంది. 4వదిగా మనం చూసినట్లయితే లోక సంబంధమైన వాటి నుండి మనం స్వాతంత్రతను పొందుకోవాలి. 1 కొరింథీయులు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఈ మాటలు చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ కనిపి 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట, 1 Corinthians 6th chapter 12th verse, what it says, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొని నల్లను అని అంటున్నాడు. అంటే దేవుడు నీకు స్వాతంత్రతను ఇచ్చి ఉన్నాడు కదని నీ ఇష్టానుసారమైనటువంటి బ్రతకటానికి వీలు లేదు. నీకు ఒక పరిధిని ఇచ్చున్నాడు. సముద్రము ఆ పరిధిలో మాత్రమే, కాలువలు ఆ పరిధిలో మాత్రమే మానవుడి జీవితం కూడా ఒక పరిధిని దేవుడు ఏర్పరచున్నాడు. ఆ పరిధిలో మాత్రమే మానవుడు జీవించాలి తప్ప పరిధిని దాటి మానవుడు జీవించకూడదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే దేవుడు స్వాతంత్రతను ఇచ్చున్నాడు కదని ఇష్టానుసారమైనటువంటి జీవితం మనం జీవించకూడదు. అంటే నా ఇష్టము, నా శరీరం నా ఇష్టము, నువ్వెవడివి చెప్పటానికి అంటూ లేదా మన పిల్లలు, లేకపోతే నా ఇష్టము వచ్చిన స్వాతంత్రత, మా చట్టాలే మాకు ఇష్టానుసారమైనటువంటి, ఇదిగో నీకు ఇష్టమైతే నువ్వు ఒక అడల్టరేషన్లోకి వెళ్ళవచ్చు అని చట్టాలు చెప్తున్నాయి. హూ ఆర్ యూ టు ఆస్క్ మీ, హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ అని చెప్పేసి అంటున్నాయి. లేవా పరిస్థితులు?
ఈ దినం అంటున్నాను, నీవు వెళ్తున్నావు, నీ వెనక నీ పిల్లలు ఉన్నప్పుడు, నువ్వు చేస్తున్నప్పుడు ఎంత బాధపడతావు. నువ్వు చేస్తున్నప్పుడు నీకు ఒకవేళ పిల్లల మీద కూడా ఒకవేళ నీకు లేదు, కానీ నీకు రోగం వచ్చినప్పుడు నిన్ను చూచేవాడు ఎవడు ఉంటాడు. నువ్వు వెళ్ళావు, నిష్ఠానుసరమైన జీవితం నువ్వు జీవించున్నావు. బట్ వాట్ అబౌట్ టుడే? ఈ దినం వెన్ యూ అటాక్డ్ బై డిసీజ్, హూ విల్ లుక్ ఆఫ్ యూ? నిన్ను ఎవరు చూస్తాడు? సో వై టు డూ దిస్ సిన్? Why to go into the sin? Why to think about the sin? We should not go. We should not enter in that way. మనం ఏమి చేయాలనంటే, మనం బహు జాగ్రత్త కలిగిన వారమే. ఈ లోకం అంటుంది పర్వాలేదులే అని అంటుంది, కానీ నా దేవుని వాక్యం అంటుంది అది పాపము అని అంటుంది. ఈ లోకం అంటుంది ఆనందించు అని అంటుంది, నా దేవుని యొక్క వాక్యం ఏమంటుంది తెలుసా? నీ జీవితము నాశనం అయిపోతుంది అని అంటుంది. ఈ లోకం అంటుంది ఇప్పుడు కాక ఇంకెప్పుడు, వెన్ యూ విల్ ఎంజాయ్, దిస్ ఇస్ ది టైమ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ అని ఈ లోకం అంటది. బట్ నా వాట్ ది బైబిల్ సేస్, దిస్ ఇస్ ది టైమ్ టు worship the Lord. This is the time to praise the Lord. This is the time to sit the roof of the Lord. ఆయన యొక్క కాడి క్రింద నువ్వు ఉండాలని చెప్పి నా బైబిల్ అంటుంది. Why to waste your life? For each and everything God has given time. We have to stand for that time. We have to wait for that time. Why to move further without the answer from the Lord? నిన్ను నిర్మించి నిర్మాణకుడి యొక్క జవాబు లేకోకుండా నువ్వు ఎందుకు పయనించటం? నా ప్రియ సహోదరుడా, ఈ మాటల ద్వారా లోక సంబంధమైన వాటి నుండి విడుదల పొందుకొని నువ్వు స్వాతంత్రతను అనుభవించాలని దేవుడు కోరుకో. ఇదే కదా నిజమైన స్వాతంత్రత. ఈ 4 విషయాలే కదా నిజమైన స్వాతంత్రత. నీవు దేనిలో వెళ్ళకూడదు అనంటే బానిస కట్లలోకి నువ్వు వెళ్ళకూడదు అనేది మొదటి విషయము. రెండోది, పాపపు దాసపు సుంకరాల క్రింద నీ జీవితం అనగారిపోకూడదు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మూడోదిగా, ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుండి కృప కలిగిన కాడిలోకి నువ్వు రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాలుగోదిగా నువ్వు చూసినట్లయితే లోక సంబంధమైనటువంటి ఆ బ్రతుకు నుండి దేవుని యొక్క స్వాతంత్రతలోకి నువ్వు రావాలని, దేవుని యొక్క వెలుగుకరమైనటువంటి ఆయన మహిమ కలిగినటువంటి కాడి క్రిందకి రావాలని దేవుడు కోరుకొంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఇఫ్ యు హ్యావ్ దిస్ ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ యువర్ లైఫ్, డెఫినెట్లీ యూ గాట్ స్పిరిచువల్ ఫ్రీడమ్. నీ జీవితంలో ఆధ్యాత్మికమైన స్వాతంత్రత వచ్చినట్లే. రెండో అంశంలోకి నేను వెళ్తున్నాం. నీ స్వాతంత్రతను నువ్వు ఎప్పుడు పొందుకోగలవు? వెన్ యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్ అని అంటే, ఫస్ట్ వన్ ఎట్లా తెలుసా? దేవుని పిలుపుకు లోబడినప్పుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట ఈ విధంగా, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. క్రీస్తు దాసుడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని యొక్క స్వాతంత్రతను నువ్వు పిలుపుకు లోబడాలని ఆయన కోరుకుంటున్నాడు. వెన్ యూ ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ ఒబే ది వర్డ్ ఆఫ్ జీసస్, వెన్ యూ ఒబే ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్, then definitely you are a freedom person. Then only you will get the freedom. When you disobey the word of God, there is no freedom. Always your slavery life, your life will be a slavery life that God doesn't like. What God likes is you must be a freedom person, either a physical and also the spiritual. In both ways you must be a freedom person. నీ జీవితము ఒక స్వాతంత్రతను పొందుకునేది దేని ద్వారా తెలుసా? దేవుని పిలుపుకు లోబడినప్పుడు. ఎప్పుడు పొందుకుంటామంటే ఆయన పిలుపుకు నువ్వు లోబడినప్పుడు, ఆయన పిలుపులోనే జీవించినప్పుడు. అందుకనే గల్తీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 13వ వచనం ఉంది చూడండి. సహోదరులు మీ స్వతంత్రులకు ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రతను శరీరక్రియని హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండి. When you will get freedom, he is giving the definition here. Galatians 5th chapter 13th verse అక్కడ ఇస్తున్నాడు ఒక జవాబు. ఏమిటో తెలుసా? నీవు ఎప్పుడు స్వాతంత్రం పొందుకుంటావనంటే, నీవు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు, దేవుని స్వరక్షకుడుగా నువ్వు అంగీకరించినప్పుడు, దేవుని పిలుపుకు లోబడినప్పుడు. అంత మాత్రమే కాదు, నీవు నిజంగా స్వాతంత్రం పొందుకోవాలి అనంటే శరీర క్రియలను నువ్వు లెక్క చేయకోకుండా ఆధ్యాత్మికమైన వాటి కొరకు నువ్వు ఆశపడినప్పుడు నీవు
నిజమైన స్వాతంత్రతను పొందుకుంటావు. అప్పుడు నీకు దేవుని పిలుపు వినబడుతుంది. దేవుని యొక్క పిలుపు ప్రతి దినము కూడా మన ఆదిమ తల్లిదండ్రులైనటువంటి అవ్వగారు, ఆదాము గారు వింటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని వస్తున్నారు, నా తండ్రి నాతో మాట్లాడబోతున్నాడు, నా తండ్రి నాకు జవాబు ఇవ్వబోతున్నాడు, నా తండ్రితో కొంత సహవాసం చేయాలి, ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్, ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ విత్ మై ఫాదర్, దట్ వాట్ ది ఆడమ్ అండ్ ఈవ్ థాట్. బట్ వెన్ దే యాక్సెప్టెడ్ ది థర్డ్ పర్సన్, వాడి యొక్క మాటల్లోకి వెళ్ళినప్పుడు వారి యొక్క మనోనేత్రములు మూయబడినాయి, ఈ లోక సంబంధమైనటువంటి నేత్రములు తెరవబడినాయి. అప్పుడు వరకు వారికి పాపం అంటే ఏంటో తెలియదు, అప్పుడు వరకు వారికి దోషం అంటే ఏంటో తెలియదు, అప్పుడు వరకు వారికి తప్పిదమైన మార్గం ఏంటో తెలియదు. బట్ వెన్ దే ఒబేడ్ ది థర్డ్ పర్సన్, ది లూసిఫర్ వర్డ్, then sin entered into this world. Then by the parents of Adam and Eve, today it is also demanding, it is authority, it is having the authority on us. ఆ అథారిటీనే నిన్ను నన్ను ఇద్దరిన నాశనం చేస్తున్నది. కాబట్టి మనం ఏమి చేయాలో తెలుసా? మొదటగా దేవుని పిలుపుకు లోబడిన వారిగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం కోరుకుంటున్నది. రెండోదిగా చూసినట్లయితే క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించే వారిగా మనం ఉండాలి. ఈ మాటలు మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి మాటల, గలతీయన్స్ 5th chapter 1st verse, what it says, ఈ స్వాతంత్రతను అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యము కాడి క్రింద చిక్కుకొనుకుడి. నువ్వు దాస్యమనే, యూ షుడ్ నాట్ గో అండర్ ది స్లావరీ లైఫ్, యూ షుడ్ నాట్ గో అండర్ ది రూఫ్ ఆఫ్ స్లావరీ, యూ మస్ట్ బి ఎ ఫ్రీడమ్ పర్సన్. వెన్ అని అంటే whatever the God has given freedom for us, we have to utilize in a proper manner, we have to utilize in a proper channel. Then we are a spiritual freedom people. మనము ఆధ్యాత్మికమైన స్వాతంత్రతను పొందుకున్న వారమై ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నీవు స్థిరముగా దేని యందు, యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట మీద ఆయన్ని నువ్వు మాదిరికరంగా తీసుకొని నువ్వు జీవిస్తే నువ్వు పాపం చేయదని భయపడతావు. పాపం అనేది నీ మీద ఏలుబాటు చేయదు. కానీ వెన్ యూ ఒబే టు ది స్లావరీ లైఫ్, వెన్ యూ ఒబే టు ది సిన్, డెఫినెట్లీ it will make our life in a miserable situation. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లోకి రాకోకుండా ఉండాలి అని అంటే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? క్రీస్తు అనే కాడి క్రిందకి మనం రావాలి. మనకు ఆయన స్వరక్షకుడిగా మనం అంగీకరించాలి. ఆ స్వరక్షను చేత సంపాదించినటువంటి ఆ యొక్క క్రీస్తు రక్తము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దట్ ఈస్ ది ట్రూ ఫ్రీడమ్ విచ్ ఈచ్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎవరీ క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ టు బి enjoy their life in the spiritual attitude. My dear brother and sister, today what God wants to say is, you have to accept this Jesus Christ in your life. నీ దేవుణ్ణి స్వరక్షకుడిగా, అనగా నేను ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు వారిని స్వరక్షకుడిగా అంగీకరించాను అని నువ్వు చెబుతుంటావు. బట్ వాట్ ఐ వాంట్ టు సే, నీవు నీ జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు నన్ను చూచి నా దేవుడు నన్ను ఇష్టపడతాడు అనే ఒక నిశ్చయిత నువ్వు దేవుడికి ఇవ్వగలవా? నేను అటువంటి నిశ్చయిత ఇవ్వగలుగుతామా? కాబట్టి ఇదని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయనను మన స్వరక్షకుడుగా, మన యొక్క చూపులు, మన తలంపుల ద్వారా, మన నోటి మాటలు, మన వెనుకడి ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా మనం దేవునికి స్వరక్షకుడు అంగీకరించే విధానంలోకి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభువు యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు స్వతంత్రతను పొందుకుంటాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే ఈ మాటను మనం చూడగలదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రత ఉండును. దేవుని యొక్క when there is the spiritual growth, when there is a spirituality in Lord, then there is a freedom. ఎక్కడైతే ప్రభు ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రత ఉంటుంది. నా ప్రియ సహోదరుడా, నీవు ఈ మాటలు వింటున్నావు, అది సంతోషకరమే. బట్ డూ యూ హ్యావ్ ది ఫ్రీడమ్? నీ యొక్క ఆత్మ అనేది స్వాతంత్రత ఉందా? చాలామందిని చూస్తూ ఉంటే, చాలామందిని ఒక వృద్ధాప్యంలో వారు పడుతున్న బిడ్డల వలన కానీ, ఐహిక విచారాల ద్వారా కానీ, వారి యొక్క జీవిత మనుగడ వలన కానీ
చాలా బాధతో వారి అంతం అనేది ముగించబడుతుంటుంది. చాలా బాధతో వారి జీవితము అకలాతుకలంగా ముగిస్తూ ఉంటారు. సంతోషంగా జీవితాన్ని ముగించాలని కదా దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి సంతోషాన్ని నువ్వు కలగచేసే విధంగా నీ జీవితం ఉంటుందా? అటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు కలిగి ఉన్న వాడుగా ఉంటున్నావా? దేవుడు ఇచ్చినటువంటి ప్రాణము అది సంతోషంగా ఆయన సన్నిధానంలోకి వెళ్ళాలి, కానీ ఆయన దుఃఖముతో నీ యొక్క ఆత్మ ఉండకూడదు. దాని కొరకు కాదు కదా నిన్ను ఈ భూమి మీద దేవుడు 60, 70, 80, 100, 120, 130 మొన్నటి దిన చూస్తే 160 సంవత్సరాల వ్యక్తిని నేను చూస్తున్నాను. నా ప్రియ సహోదరుడా, అది ఏయో నిజమో నాకు తెలియదు, కానీ ఐ హ్యాడ్ సీన్ వన్ పర్సన్. ఒకటి ఏంటనంటే, నేను చెప్పాలనుకున్నాను, మన దేవుడు ఇచ్చినటువంటి ప్రాణాత్మను ఏ స్వాతంత్రత చేత ఈ మట్టి దేహంలోకి ఆయన పంపించి ఉన్నాడో, ఆయన పిలుచుకున్నప్పుడు అదే స్వాతంత్రతను మనం ఆయనకు అప్పగించినప్పుడు, వాట్ ఏ గ్రేట్ఫుల్ లైఫ్, వాట్ ఏ బ్లెస్డ్ లైఫ్ అది మనం పొంది ఉన్నామని దేవుడు అనుకుంటాడు. ఆ నిత్య రాజ్యంలోకి మనం చేరగలిగేటువంటి కృపాభాగ్యత ఉంటుంది కదా. 4వదిగా మనం చూసినట్లయితే సత్యమునకు మనం విధేయులై జీవించటం. అందుకనే యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఈ మాటను చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. చూద్దాం రండి. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఏంటంటే, మీరు నా వాక్యం నిలిచిన 31వ వచనం, మీరు నా వాక్యం నందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాం. యు హ్యావ్ టు స్టాండ్ ఆన్ హిస్ వర్డ్, ఆన్ హిస్ వర్డ్. దేవుని యొక్క మాట మీద మనం నిలిచి ఉండాలి. వీ హ్యావ్ టు స్టాండ్ ఆన్ ది ట్రూత్, ఆన్ హిస్ ట్రూత్. దేవుని యొక్క సత్యం మీద మనం నిల్చున్నప్పుడు ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటూ ఉన్నావు, మంచిదే కాదని నేను అన్నాను, కానీ మనం సత్యంను గ్రహించి సత్యం నందు నిలిచి స్వాతంత్రతను పొందుకునే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. అటువంటి స్వాతంత్రత కావాలనే కదా దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు భౌతికరమైన నా దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఐ గాట్ ఫ్రీడమ్ ఫర్ మై కంట్రీ. వీ మస్ట్ బి ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్. బట్ వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ ఫ్రీడమ్? Do our spiritual life got the freedom? ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రత మనం పొందుకుందాం. ఆఖరి అంశం ఏంటంటే, స్వాతంత్రం పొందిన వారు ఎలా ఉంటారు? హౌ ది ఫ్రీడమ్ పీపుల్ హ్యాస్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. ఏంటంటే, ద ఫస్ట్ ఏంటో తెలుసా? 1వ పేతురు రాసిన పత్రిక కింద చదవబడినటువంటి మాట. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఇందాక మనం చదవబడినటువంటి మాట ఏమిటి అని గమనించినట్టు, ఆ బిలాము దుర్నీతి అయితే తాను చేసిన క్రమం గద్దెం ఎట్లనగా అని చెప్పి మాట్లాడుతూ అక్కడ పేతురు రాసిన మొదటి పేతురు రాసిన పత్రిక 2:16లో ఈ మాట రాయబడింది. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండుడి. మనము దేవుని దాసులమని లోబడి ఉండేవారుగా మన జీవితాలు ఉండాలి. దేవుని కొరకు జీవించేవారుగా మన బ్రతుకులు ఉండాలి. We must stand for the Lord. We must stand for the Lord, not for our life. మనము దేవుని కొరకు జీవించి దేవుని యొక్క మాట మీద we have to be bound our life to the Lord. మన దేవుని యొక్క మన దేవునికి దాసులం అయిపోయి ఉండాలని, మొదటిగా ఎలా జీవించాలంటే దేవుని దాసులుగా, అనగా పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉండినట్లుగా మీరును నన్ను పోలి నడుచుకొని ఉండి అని నడుచున్నాడు. దేవుని పోలి నడుచుకున్న ఆయన కూడా, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ భూమి మీద 33.5 సంవత్సరములు ఆయన జీవించినాడు. 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సేవ పరిచర్య, యేసుక్రీస్తు వారి యొక్క సేవ పరిచర్య కూడా మాదిరికరంగా ఉంది. తను కొట్టిన వారిని తిరిగి కొట్టలేదు, తను బాధించిన వారిని ఆయన బాధించలేదు, ఆయన మీద ఉమ్ము వేస్తే ఆయన తిరిగి ఉమ్ము వేయలేదండి. ఆయన అన్నిటిని కూడా మౌనంగా భరించున్నాడు. అందుకని అంటాడు, నీకు ఒక చెంపకు నిన్ను ఒక వ్యక్తి కొడితే రెండో చెంపను, అదే మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు కూడా ఆయన అంటాడు కదా, ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఇవ్వండి అని. ఈ దినము మానవుడు ఎలా ఉన్నాడు? నేను ఒక మాట అంటే నేను పడవే, నువ్వు నీ యొక్క మతమునో నీ కులమునో నీ దీని విషయాన్ని అంటేనే వాడిని ఎంత భయంకరంగానంటే బైబిల్ని కాల్చేస్తారు, సేవకుల్ని కొడతారు, ఇంకా రాళ్ళేసి తలకాయని పగలగొడుతున్నాడు. వాడు బ్రతుకులు ఎట్లయిపోతాయో అంతం ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ నీవు దేవుని సేవకుడిని అట్లాంటి పనులు చేస్తున్నావా?
ఇది ఈ మాటలు చెప్తుంటే ఈ యొక్క మాధ్యమికాల్లో వెళ్ళకోకుండా రిపోర్ట్స్ కొట్టే వాళ్ళు ఎక్కువైపోయి ఉన్నారు. కానీ నేను ఒక్క మాట అంటున్నాను, దేవునికి దాసత్వంగా మనం జీవిద్దాం. రెండోదిగా చూసినట్లయితే ప్రేమ కలిగిన వారిగా ఒకరిని ఒకరు. తర్వాత మీరు చూడండి, గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు ఈ విధంగా రాయబడిన. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో అద్భుతమైన మాట, చదవబడినటువంటి మాట ఏమిటనంటే, మనము దీన్ని వలె నీ పొరుగు వారిని ప్రేమించి ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. దిస్ ఈస్ ద ఓన్లీ ది వన్ వర్డ్ throughout the Bible has been stood. దేవుని ఒక్క మాట, what that word is, నిన్ను వలె లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక్క మాటలో, అనగా నీ యొక్క తోటి వారిని నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి. వాడు నీ మతం వాడా, నీ కులం వాడా, వేరే దేశం వాడా, ఇది కాదు. వాడు కూడా మానవ జాతితో మానవుడిగా ఉన్నాడు, మానవుడిగా జీవిస్తున్నాడు. వాడు ఒకవేళ నీకన్నా అధమ స్థితిలో ఉండవచ్చు, నీకన్నా తక్కువ స్థితిలో ఉండవచ్చు. But what you have to do is, how you are loving yourself, you have to love your others. You have to love thy neighbor. That is the policy which God has given in this Holy Bible. ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వాడిగా ఉంచున్నావా, లేకపోతే శత్రువుగా ఎంచుతున్నావా? నీకు ఒక మాట చెప్పనా, మనం 60, 70, 80, 100 సంవత్సరాలు బ్రతుకుతాం. మన అంతం అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. నువ్వు ప్రేమ కలిగి ఉంటే, ఏ వ్యక్తినైతే నువ్వు ప్రేమ చూపించేవో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా వచ్చి నీ గురించి ఏడుస్తాడు, నిన్ను మోస్తాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు. నేను ఒక వ్యక్తిని నేను చూచిన పేరైతే చెప్పను, కానీ ఆ వ్యక్తి తన జీవితంలో చాలా కష్టంగా ఇతరులను బాధించే వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్నాడు, ఆ వ్యక్తుల్ని ప్రేమించడం ఉన్నది. అయితే తనతో పాటు ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి ఒక దిన వచ్చినాడు. ఈ వ్యక్తి చూపించిన ప్రేమలో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. కొంతకాలం తర్వాత ఈ వ్యక్తి చనిపోయి ఉన్నాడు, అది అందరికీ తెలుసు, కానీ నేను పేరైతే చెప్పను. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఎక్కడో ఉన్నాడండి, దాదాపుగా చాలా దూర దేశంలో ఉన్నాడు. ఆయన బయలుదేరి ఇండియాకి కేవలము నన్ను తిట్టిన వ్యక్తి ఇద్దరు నన్ను ప్రేమించాడు, ఒక దిన వెళ్తే ఆ ప్రేమకు ప్రతిరూపంగా నాకు కొంత డబ్బైనా పర్లేదు, కొంత నేను నలిగిపోయినా పర్లేదు, కానీ నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వచ్చాడు, చూచాడు, అన్ని కార్యక్రమాల దగ్గర ఉన్నాడు, అన్ని ముగించుకున్నాడు. చివరికి ఏ వ్యక్తిని ఆయన తిట్టుకున్నాడో, ఆ ప్రేమను పొందుకున్నాడో ఆ వ్యక్తి పాదాలని చివరికి మోసుకుంటూ తిరిగి కట్టె కాలేంతవరకు అక్కడ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ప్రేమ పరిస్థితులను మారుస్తుంది అనేది మామూలు సమేత అయితే, ప్రేమ మనసులను మార్చి నిన్ను స్వతంత్రులుగా చేస్తున్నది. మూడోదిగా చూసినట్లయితే నువ్వు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, నీ యొక్క జీవితం నిజమైన స్వాతంత్రత పొందుకోవాలనంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? స్థిరంగా నిలిచి ఉండాలి. అప్పుడు నీకు దేవుడు స్వాతంత్రతను అనుగ్రహిస్తాడు. స్థిరమైన పునాదులు నీలో ఉన్నాయా? స్వాతంత్రతను పొందుకున్నావు అని నువ్వు అనుకున్నట్లయితే నీలో స్థిరంగా దేవుని వాక్యం నువ్వు పట్టుకొని జీవిస్తున్నావా? స్థిరంగా దేవుని యందు నిల్చుండే వాడిగా నువ్వు ఉంటున్నావా? స్థిరమైన పునాదులు నీలో కదల్చినటువంటి పునాదులు ఉన్నాయా? ఒకనొక సమయంలో అయితే ఆధ్యాత్మికంగా ఎప్పుడు వెళ్దామా దేవుని మందిరానికి, ప్రతి 24 గంటలు నా పని చేసుకుని వచ్చి దేవుని మందిరంలో ఎక్కువ సమయాన్ని గడుపుదామా అని నువ్వు అనుకుంటూ ఉండేవాడివి. కానీ దినము అటువంటి జీవితం నీలో ఉన్నదా? ఒకవేళ నీ ఉద్యోగం చేసుకోవద్దని నేను అన్ను, లేకపోతే నీ వ్యాపారాలు చేసుకోవద్దని అన్ను, నీ కుటుంబ పరిస్థితులు నడిపించుకోవద్దని నన్ను, కానీ నీకు కలిగినటువంటి ఆ సమయంలో దేవుని సన్నిధానాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధానంలో గడిపేటువంటి వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే దేవునికి దూరంగా జీవించేటువంటి జీవితంగా నీలో ఉన్నదా? కాబట్టి స్థిరమైన పునాదులు, ఏ పునాదుల మీద అయితే నాటబడినావో ఆ పునాదులందు నిల్చుండు, కానీ నువ్వు పక్కకి వెళ్ళిపోకూడదు. ఒకవేళ నీ మందిరంలో ఒకవేళ సేవకుడు కూడా ఒక మానవుడే కదా, సేవకుడు యొక్క కుటుంబం కూడా నీలాంటి కుటుంబమే కదా, వారు ఆధ్యాత్మికంగా బలంగా ఉండవచ్చు, శరీరరీతిగా కొన్నిసార్లు పడిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారిని ప్రేమతో, కొన్నిసార్లు తప్పదు, బోధకుడికే సైతము ఒక జంతువు చేత దేవుడు బుద్ధి చెప్పించలేదా? అందుకనే నేను చెప్పేటువంటి
మాట ఏమిటంటే, సేవకుడు తప్పిపోయాడు కదా అని చెప్పి సేవకుడిని విడిచిపెట్టి వేరే మందిరాల్లోకి వెళ్ళి నీవు ఎలాంటి వాడు అని నేను అనకూడదు. కానీ ఒక్క మాట ఉన్నది, ఇది తిరిగే పక్షులు, తిరిగే జంతువులు అని ఉన్నది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నువ్వు తిరుగుబోతువి. ఎందుకనంటే అక్కడికి వెళ్తావు, అక్కడ ఇంకో విషయం ఉంటుంది, అక్కడ నుండి ఇంకో మందిరం, అక్కడ నుండి ఇంకో మందిరం, ఎలా మందిరాలు మారుస్తావు. దేవుడు అంటున్నాడు, స్థిరమైన పునాదులు వేసుకు ఎక్కడ నువ్వు కట్టబడి ఉన్నావో అక్కడ నువ్వు స్థిరంగా ఉండు, ఆ స్వాతంత్రత నీకు అనుగ్రహించబడుతుంది అని దేవుని యొక్క వాక్యం. ఆఖరిగా చూసినట్లయితే దేవుడు పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉంటుంది కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ఉంటుంది, బలహీనులకు అభ్యంతరం కలగకోకుండా మన స్వాతంత్రతను ఇచ్చేవారుగా ఉండాలి. ఒకవేళ నీకంటే నీ సహోదరుడు బలహీనుడే, ఒకవేళ నీకంటే నీ సహోదరి బలహీనురాలే అయితే వారిని అభ్యంతరపరిచే విధంగా మనం ఉండకూడదు. ఈ విధమైన స్వాతంత్రతను నువ్వు పొందుకున్నటువంటి స్వాతంత్రత వారికి కూడా ఇచ్చేవారుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు నీ ద్వారా సంతోషపడతాడు. అప్పుడు దేవుడు నిన్ను ఒక నిజమైన స్వాతంత్రతను పొందుకున్నటువంటి వాడిగా దేవుడు సిద్ధపరుస్తాడు. అందుకని ఈ విషయాలన్నిటి ద్వారా ఆఖరిగా చెప్పవలసింది ఏమిటో తెలుసా, మహిమ కలిగిన స్వాతంత్రతను నాకు అనుగ్రహించు దేవా. ఆ మహిమ కలిగిన స్వాతంత్రత నన్ను నిత్య రాజ్యంలోకి చేరుస్తుంది. నాలో ఉన్నటువంటి ఈ భౌతికరమైనటువంటి స్వాతంత్రతను అనుభవించున్నాము. కానీ ఆ ఒక్క దినమే కాదు, నేను ఎల్లప్పుడూ కూడా మహిమ కలిగిన స్వాతంత్రాలను పొందుకునేటువంటి కృపా బాధ్యత నాకు దయచేయవనంటే నా దేవుడు తప్పక మనందరికీ దయచేయవాడై ఉన్నాడు. ఇటువంటి స్వాతంత్ర దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. రండి, మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగిపోదాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, అద్వితీయమైన, అతి శ్రేష్టమైన, పూజ్యమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం తండ్రి. మా భారతదేశానికి 79వ స్వాతంత్ర దినోత్సవం మేము సంతోషంగా చేసుకున్నాం. అది మేము ఒక భారతీయులుగా మమ్మల్ని భూమి మీద ఒక భారతీయులుగా మీరు మమ్మల్ని నాయన ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. అంతకంటే కూడా మహిమ కలిగినటువంటి స్వాతంత్రత మేము పొందుకోవాలని మీరు కోరుకుంటున్నారు. దానికి సంబంధించిన ఆయన అంశములన్నీ కూడా ఈ దినం మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మేము బహు జాగ్రత్త కలిగి ఆ మహిమ కలిగిన రాజ్యంలో మేము ప్రవేశించాలంటే మహిమ కలిగిన స్వాతంత్రత మేము పొందుకొని ఉండాలని చెప్పి మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అయ్యా, వాక్యము నందు మేము ప్రతిష్ఠింపబడినట్లుగా సహాయం దయచేయమని అడుగుతున్నాం. మీ వాక్యము దొరికినప్పుడు మేము భుజించిన ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించే బాధ్యత మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క ఆగస్టు మాసము నాయన ఈ యొక్క 17 దినం వరకు కూడా మమ్మల్ని క్షేమకరంగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన వారం అంతా కూడా నాయన అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరు మాకు తోడుగా ఉండి తండ్రి నూతన వారాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వారం అంతా కూడా మీ కృపాక్షేమంతో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, ఎన్నో నాయన ప్రదేశాల్లో ప్రభా ఇదిగో ఈ వర్షాల వలన నాయన కుటుంబాలను పోగొట్టుకున్నారు, నాయన కొట్టుకుపోయిన వారు ఉన్నారు, అనేకమైన నష్టాలు వాటిల్ని వారిని సంఘటనలు మేము చూస్తున్నాం తండ్రి. అయ్యా, ఇది మీరు ఇచ్చినటువంటి ఈ భూమి మీద మానవుడు ఉండటానికి అయ్యా ఈ ప్రకృతి వైపరీత్యాలు నాయన మానవుడి మీద వెలే తాండవం చేస్తున్నాయి తండ్రి. వాటిలో నుండి మాకు భద్రతను దయచేయమని అడుగుచున్నాం. మీ కృపాక్షేమంతో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని 30 60 100 నీరు పోసి ఫలింపచేయమని, మీరు రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం కూడుక మేము స్తుతించి మహింపరిచే బాధ్యత అనుగ్రహించమని మీ దయగలిగిన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము దేవుడే మనకు నిజమైన మహిమ కలిగిన స్వాతంత్రత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క వాక్యము దేవుడు మనతో మాట్లాడింది. ఈ భూమి మీద భారతీయుడిగా లేకపోతే ఏదో ఒక దేశంలో మనం ఉండవచ్చు, కానీ మనకి ఈ భూమి మీద ఇచ్చిన స్వాతంత్రత కాదు, కానీ ఆ మహిమ కలిగిన స్వాతంత్రత దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దాని కొరకు మనం ఏ విధంగా మనం పొందుకోవాలి, ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా మనం అనుభవించాలి, ఏ విధంగా ఆ స్వాతంత్రతను మనం కనపరచాలా అనే అంశాలు దేవుడు తెలియజేస్తాడు. ఆ స్వాతంత్రత యందు దేవుడు మనం నిల్చున్నట్లుగా దేవుడే సహాయం చేయను గాక. ఆమేన్. మా గురించి, మా పరిచయం గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ యొక్క ప్రార్థన సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.